కేజీఎఫ్ తర్వాత రాకింగ్ స్టార్ యష్ నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ విజువల్ వండర్ టాక్సిక్. ఈ సినిమా ఇవాళే ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లోకి వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. నయనతార, కియారా అద్వానీ లాంటి 5 బాముల గ్లామర్తో థియేటర్లు కలర్ఫుల్గా మారిపోయాయి. అయితే ఇవాళ థియేటర్స్లో విపరీతమైన రెస్పాన్స్ తెచ్చుకుంటున్న ఈ పవర్ఫుల్ రోల్ ఒకప్పుడు బాలీవుడ్ బెబో కరీనా కపూర్ వదులుకుందట. అసలు కరీనా వదులుకున్న ఆ పవర్ఫుల్ క్యారెక్టర్ ఏంటి? ఎందుకు కరీనా ఆ క్యారెక్టర్ని రిజెక్ట్ చేసింది? ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మూవీలో యష్ లీడింగ్ రోల్ తర్వాత అంతే పవర్ఫుల్గా కనిపించే క్యారెక్టర్ గంగా. యష్కి సిస్టర్గా కనిపించే ఈ పాత్రే ఇప్పుడు సినిమాకు మరో హైలైట్గా మారింది. స్క్రీన్ మీద సునామీ సృష్టిస్తున్న ఈ పవర్ఫుల్ రోల్ కోసం ఫస్ట్ కరీనా కపూర్ని సెలెక్ట్ చేశారు. తాను సౌత్లో ఓ మైండ్ బ్లాంకింగ్ ప్రాజెక్ట్లో చేస్తున్నానని గతంలో కరీనానే స్వయంగా చెప్పారు. కానీ షూటింగ్ టైంకి వచ్చేసరికి ఈ గోల్డెన్ ఆఫర్ను కరీనా కపూర్ చేతులారా మిస్ చేసుకున్నారు. స్క్రీన్ మీద యష్కు సిస్టర్గా నటించడం కరీనాకు అస్సలు ఇష్టం లేదట. యష్ పక్కన రొమాంటిక్ హీరోయిన్ రోల్స్ అయితే ఓకే, కానీ ఆయనకు చెల్లెలుగా మాత్రం నటించలేనని కరీనా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట. అలా యష్ పక్కన రొమాంటిక్ సీన్స్ మాత్రమే చేస్తానని కరీనా వదులుకున్న ఆ క్యారెక్టర్ నేరుగా లేడీ సూపర్ స్టార్ నయనతార దగ్గరకు వెళ్ళింది. అయితే డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఇచ్చిన ఆఫర్ను మొదట స్టోరీ కూడా వినకుండానే నయన్ రిజెక్ట్ చేశారట. కానీ ఒక్కసారి వినమని డైరెక్టర్ రిక్వెస్ట్ చేసి కథ చెప్పాక ఆ గంగా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ తెలుసుకొని నయన్ మైండ్ బ్లాంక్ అయిపోయిందట. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఇప్పుడు థియేటర్స్లో తనదైన మార్క్ చూపిస్తుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్కు రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ, రవి బాసు మ్యూజిక్ మైండ్ బ్లాస్టింగ్ అసెట్గా మారాయి. ఇంటర్నేషనల్ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్లతో కళ్ళు చెదిరే విజువల్స్తో టాక్సిక్ సినిమా ఇవాళ థియేటర్స్లో పూనకాలు తెప్పిస్తుంది. ఇవాళ గ్రాండ్గా రిలీజ్ అయి సునామీ సృష్టిస్తున్న టాక్సిక్ మూవీలో నయనతార క్యారెక్టర్, ఆమె నటన చూసిన వాళ్ళంతా ఫిదా అయిపోతున్నారు. కేవలం సిస్టర్ రోల్ని వదిలేసి కరీనా కపూర్ తన కెరియర్లోని బిగ్గెస్ట్ హిట్ను, ఒక ల్యాండ్ మార్క్ క్యారెక్టర్ను అనవసరంగా మిస్ చేసుకుందని నెటిజన్లు, సినీ క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు.